హుస్నాబాద్ మండలంలోని జిల్లాలగడ్డలో రైతు వీరన్న పొలంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో జిల్లాలగడ్డలో రైతు వీరన్న 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేస్తున్నారు. జిల్లా టార్గెట్ 4000 ఎకరాలుగా ఉంది. ఒక హుస్నాబాద్లోనే 4000 ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ కల్టివేషన్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అడవి పందులు, కోతుల బెడద, దొంగల బెడద లేకుండా రైతులకు ఉత్పత్తి వస్తుందని అన్నారు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకున్నా మొక్క నాటిన తర్వాత 3 సంవత్సరాలకు పంట వస్తుందని అన్నారు. ఎకరానికి ఖర్చులు పోగా ₹1,00,000 మిగులుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ సాగుపై హుస్నాబాద్ కేంద్రంగా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులను చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా చేస్తామని అన్నారు. మనం వాడుతున్న ఆయిల్లో 10% కూడా ఉత్పత్తి చేసుకోవడం లేదని అన్నారు. ఈ పంట ఎక్కడైనా సాగు చేసుకోవచ్చని, గుంటలు, కొండలలో కూడా సాగు చేసుకోవచ్చని అన్నారు. డ్రిప్ మొక్కలు కూడా అందిస్తుంది. ఇందులో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చని అన్నారు. ఉత్పత్తి అయిన దానిని కొనుగోలు చేసే వాటిని తీసే కర్మాగారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ ప్రభుత్వ అధికారిని సంప్రదించినా ఆ స్కీమ్ను తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన జిల్లెల్లగడ్డ రైతు వీరన్న 30 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా టార్గెట్ 4000 ఎకరాలని చెప్తా ఉన్నారు. దాని యొక్క హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచే 4000 ఎకరాలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ ఫామ్ కల్టివేషన్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కోతుల బెడద, అడవి పందులు, దొంగలు, ఇవి ఏమీ లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ వస్తుంది, రైతులకు సంబంధించిన ఉత్పత్తి వస్తుంది. ఇప్పుడున్న ధర ప్రకారంగా చూసుకుంటే కూడా మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లో వాళ్లకు పంట రావడం జరుగుతుంది. ఎకరానికి ఖర్చులు దాదాపు ₹1,00,000 మిగులుతాయి అనేటువంటి లెక్క మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉండ్రి. దీనికి సంబంధించి రైతుల మీద విస్తృతంగా అవగాహన మేము ఇప్పుడు రైతు వేదికల ద్వారా పెట్టుకునే సమావేశాల్లో కూడా రైతులను చైతన్యపరిచి ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి హుస్నాబాద్ కేంద్రంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేశ సంపత్తిలో మనం అంతా కూడా విదేశీ మారక ద్రవ్యం కింద పోతున్నప్పుడు మన దగ్గర మనం వాడుతున్న దానిలో 10% కూడా మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నటువంటి సందర్భంలో రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ మీద ఎక్కువ కూడా మంచి భూమినే కాదు, కొండలు, గుట్టలు, ఎక్కడున్న చిన్న రాళ్ళు ఎటువంటి ప్రాంతంలో అయినా పెరిగే ఈ మొక్కకు సంబంధించి తప్పకుండా అందరూ కూడా ముందుకు రండి. కావచ్చు, విత్తనం కావచ్చు, మిగతా బ్యాంకింగ్ కావచ్చు, మళ్ళీ ఈ ఉత్పత్తి అనేది కొనుగోలు చేసే విధంగా కూడా టైప్ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండబడేటువంటి దానికి సంబంధించినటువంటి కర్మాగారం సిద్దిపేటలో ఏర్పాటు జరుగుతోంది. ఇది కాక కూడా అంతర్ పంటలు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని రైతాంగం అంతా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దీని సంబంధిత అధికారులను కావచ్చు, ఏ ప్రభుత్వ అధికారిని సంప్రదించినా ఆ స్కీమ్ను తీసుకొచ్చి మీ పొలాల్లో ఉంచే బాధ్యత ప్రభుత్వం తరఫున మాది అనే మాటని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ రైతులందరూ ఉత్సాహంగా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.